వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటల్లో. ఈరోజు బాంబే చట్నీ ఎలా చేసుకుంటారో చూడండి. ఇది పూరీలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేయాలి. ఓ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ మిరపకాయలు వేయాలి. ఉల్లిగడ్డ కొంచెం పెద్దగానే కోసుకోవాలి. ఈ చట్నీకి, బాంబే చట్నీకి సూపర్గా ఉంటుంది. దీని మనం తెలంగాణలో బేసన్ అని కూడా అంటారు. వేయించాలి కొంచెంసేపు. ఉల్లిగడ్డలు మిరపకాయలు బాగా వేయించాలి. జొన్న రొట్టెలకు కానీ సూపర్గా ఉంటుంది. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత టమాటాలు కూడా కొంచెం పెద్ద సైజే కోసుకోవాలి. కరివేపాకు కూడా వేసేయాలి. అన్నీ కూడా బాగా వేయించుకోవాలి నూనెలో. తర్వాత అల్లం వెల్లిపాయ కూడా వేసేయాలి. ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు వేయాలి. వేయించుకోండి, బాగా వేయించాలి. చాలా మూత పెడితే తొందరగా వేగుతాయి. తర్వాత ఇలాచీ 1, లవంగాలు 5, చెక్క 2 కలిపి కొద్దిగా కచ్చపక్క దంచేసి పెట్టుకోవాలి. చూడండి, మొత్తం కూడా వేగిపోయినాయి మంచిగా. కప్పు బేసన్ పిండి అంటే శనగపిండి తీసుకొని వాటర్లో కలిపి పల్చగా కలిపి పెట్టుకోవాలి. వాటర్లో ఏ మాత్రం ఉండలు లేకుండా మంచిగా పెట్టుకోవాలి. కప్పు శనగపిండి ఒక 5-6 మంది తింటారు, చాలా సరిపోతుంది. ఇందులో వేసేయాలి. కొద్దిగా పలసగానే కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడకాలి కాబట్టి కొద్దిగా పలసగా కలుపుకొని ఇందులో వేసేయాలి. కొద్దిగా పలచగా ఉంటే ఉడికిన తర్వాత గట్టిగా పడుతుంది. ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి కలపండి. కొద్దిగా గట్టి పడింది. ఈ విధంగా ఉంటే రొట్టెలకు కానీ పూరీలకు కానీ బాగుంటుంది. మనం దంచి పెట్టుకునే ఇలాచి, లవంగాలు, చెక్క అందులో వేసేయాలి. స్మెల్ బాగుంటుంది వేస్తే. స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మరి గట్టి పడితే రోటీస్కి బాగుండదు. వేడి వేడి బాంబే చట్నీ రెడీ.